క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి పెద్దౌటపల్లిలో ఉన్నటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా నేను మన వీడియోలు చూసేటువంటి వారికి ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ఆశీస్సులను అందించాలని ఇక్కడికి వచ్చి ఈ రీతిగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే ఔటపల్లి దైవ సేవకుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి అత్యంత ప్రధానమైనటువంటి స్థలం, పవిత్రమైన స్థలం. మనం చూస్తున్నటువంటిదే బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి. వారి యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భౌతిక అవశేషాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికే భక్తులు వచ్చి ఆ గొప్ప పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవదేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. అయితే బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి ముఖ్యంగా 2 మాటలు. వారు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన 1890వ సంవత్సరంలో వియత్నాం దేశంలో జన్మించారు. కారణం ఏంటంటే వారి నాన్నగారు ఉద్యోగ రీత్యా వియత్నాం దేశానికి వెళ్ళటం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత వారు మరలా తిరిగి భారతదేశానికి తమిళనాడులో అంటే పాండిచ్చేరిలో దగ్గరలో ఉన్నట్టు కరైకా లాంటి ప్రాంతానికి రావటం జరిగింది. ఆ తరువాత వారి తల్లిగారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు చిన్న వయసులో ఉన్నప్పుడే మరణించారు. కాబట్టి తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. తన యొక్క పినతల్లి బ్రదర్ జోసెఫ్ తంబి గారిని బాగా హింసిస్తూ ఉండేది, రాచి రంపాన పెడుతూ ఉండేది, చిత్రహింసలు పెడుతుండేది. వాటిని తట్టుకోలేక బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఇంట్లో నుంచి పారిపోయారు. వయసు పెరిగిన కొద్దిగా ఆయనలో ఆధ్యాత్మికమైన చింతన పెరిగింది. నిదానంగా పునీత అసిసి ఫ్రాన్సిస్ గారి గురించి తెలుసుకొని ఫ్రాన్సిస్ వారి సభకి ఆకర్షితులయ్యారు. 1924వ సంవత్సరంలో వారు అసిసి ఫ్రాన్సిస్ గారి యొక్క సభలో చేరారు. కానీ 1933వ సంవత్సరంలో వారు ఆ సభ నుండి బయటికి పంపించి వేయడం జరిగింది. ఆ తరువాత ఆయన ఆ ఫ్రాన్సిస్ వారి యొక్క సభ వేసుకునేటువంటి అంగీని ధరించి ఎంతోమందికి దేవుని యొక్క సువార్తను బోధించారు. వారు కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను బోధించిన తర్వాత చివరికి వారు ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. ముఖ్యంగా విజయవాడ మేత్రాశ్రమంలో ఉన్నటువంటి కేసరపల్లి ప్రాంతానికి వచ్చి ప్రారంభంలో దేవుని యొక్క సువార్తను బోధించారు. ఆ తరువాత ఇదిగో ఇక్కడ ఈ ఔటపల్లి పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి ఈ విచారణ కేంద్రానికి వచ్చి ఇక్కడే ఎక్కువ సంవత్సరాల పాటు వారు జీవించారు. అయితే వారి జీవితంలో చాలా అద్భుతాలని మనం చూస్తూ ఉంటాం. వారు మాట పలికితే అద్భుతాలు జరిగాయి, వారు తాకితే అద్భుతాలు జరిగాయి, వారు మట్టి ఇస్తే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు కలిగేటువంటి వారు, ఈ రీతిగా చాలా అద్భుతాలు చేశారు. ఆయన ఒక కుండలో అన్నం వండి 10 మందికి సరిపోయేది 100 మందికి పెట్టేవారు. అదేవిధంగా చనిపోయినటువంటి వారిని కూడా జీవంతో లేపారు. ఈ రీతిగా చాలా అద్భుతాలు చేశారు. అయితే ఆ విషయాలు మనం తర్వాత వేరే స్థలాలను సందర్శించినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ పవిత్రమైన పరిశుద్ధమైన స్థలంలో మనం నిలబడి ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్ర వార్షికోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా ఆ దేవాది దేవుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు రాలేనటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడ, ప్రేమగల తండ్రి, బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మా కొరకై ఈ ప్రాంతానికి పంపించి వారి ద్వారా నీ ప్రేమ సువార్తని, నీ అద్భుత కార్యాలను ప్రభువా మాకు తెలియజేసినందుకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు. మరి ఈరోజు నుండి మేము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలను ప్రారంభిస్తుండగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకుడు మహాపునీతుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వచ్చే భక్తులందరినీ, ఆశ కలిగి ఉండి రాలేకపోయినటువంటి వారందరినీ కూడా దయతో దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీరు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ఎన్నో అద్భుత వరాలను ప్రసాదించారు.
అద్భుత శక్తులను అనుగ్రహించారు. అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి స్వస్థతలు, పిల్లలు లేనటువంటి వారికి గర్భఫలాలు, కుటుంబాలలో బాధలు వ్యాధులు ఉన్నటువంటి వారికి స్వాంతన, మరి ముఖ్యంగా చనిపోయినటువంటి వారిని కూడా జీవంతో లేపారు. అద్భుత రీతిగా ఆయన పంచగాలను పొందుకొని నీకు సాక్షిగా ఉన్నారు. మేము కూడా ఆయన వలె భక్తితో జీవించటానికి, నీ కృపను పొందుకోవడానికి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన బిడ్డలందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.